లవ్ మీ అగైన్ పార్ట్ 4. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు వర్ష దేవాన్ష్కి తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని చెబుతుంది. కానీ దేవాన్ష్కి ప్రేమ పెళ్లి మీద ఎటువంటి నమ్మకం లేదు. అందుకే వర్ష ప్రపోజ్ చేయడాన్ని రిజెక్ట్ చేస్తాడు. దానిని భరించలేని వర్ష సూసైడ్ చేసుకుంటుంది. తన వల్ల ఒక అమ్మాయి చావు అంచుల వరకు వెళ్ళిందని భయంతో, బాధతో దేవాన్ష్ కూడా వర్ష ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వర్ష ఎప్పుడు తన దగ్గరికి వచ్చినా కూడా తనని టచ్ కూడా చేయాలని అనిపించదు. వర్ష ఎన్నిసార్లు దేవాన్ష్ని హక్ చేసుకోవాలని చూసినా కూడా ఒక్క అడుగు దూరంలోనే ఉంచేవాడు దేవాన్ష్. అది కూడా తనకి తెలిసేది కాదు. కానీ దేవాన్ష్ ఒకసారి మాట ఇచ్చాడంటే ఆ మాటపై నిలబడతాడు. అందుకే వర్షకి తనని పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం వలన వర్షతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్టు అభినవ్కి కూడా తెలుసు. కానీ ఇంత సడన్గా అభినవ్ ఎందుకు వర్షాని పెళ్లి చేసుకున్నాడో దేవాన్ష్కి అస్సలు అర్థం కావడం లేదు. నా వెనకే ఉంటూ మా పెళ్ళి చేస్తానని చెబుతూ ఈరోజు తను చేసుకోవాల్సిన అమ్మాయిని తన అన్నయ్య చేసుకోవడం అస్సలు భరించలేకపోతున్నాడు దేవాన్ష్. దానికన్నా ముందు తను లేకపోతే బ్రతకలేనని సూసైడ్ చేసుకున్న వర్ష ఎందుకు తన అన్నయ్యని పెళ్లి చేసుకుంటుందో అర్థం కాదు. ఇంతలో వర్ష పక్కనే ఉన్న బాల్కనీలోకి రావడం చూసిన దేవాన్ష్ వర్ష వైపు చూసి నీతో కొంచెం మాట్లాడాలి అని సీరియస్గా అంటాడు. వాయిస్ వచ్చిన వైపు చూసిన వర్ష దేవాన్ష్ని చూడగానే కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ వెంటనే ధైర్యం తెచ్చుకుని నాకు నీతో అస్సలు మాట్లాడాలని లేదు. మీ అన్నయ్య చెప్పాడు కదా నేను నీకు వదిననని, ఇంకోసారి నాతో మాట్లాడాలని అనుకోకు అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా చెప్పేసరికి దేవాన్ష్కి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. కొంత సమయం తర్వాత దేవాన్ష్ కిందకి వెళతాడు. దేవాన్ష్ని చూడగానే తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దేవాన్ష్ దగ్గరికి వచ్చి ఎప్పుడొచ్చావు అని అడుగుతారు. దేవాన్ష్ మార్నింగ్ వచ్చానని చెప్పగానే సరే అయితే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దేవాన్ష్కి ఇదేమీ కొత్త కాదు. కన్న కొడుకు చాలా సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చినా కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం తెలియని తల్లిదండ్రులను చూసి కోపం వస్తుంది తప్ప ప్రేమ మాత్రం కలగడం లేదు. వాళ్ళ వల్లే తను కూడా అలా తయారయ్యాడని అర్థమయ్యి ఏమీ మాట్లాడకుండా భోజనం కంప్లీట్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అలా 2 డేస్లో ఇంట్లో సంగీత్, మెహందీ ఫంక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి పెళ్లి రోజు వస్తుంది. ఒకసారి వేద వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేద్దాం. వినోద్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వేదశ్రీని తీసుకురావడానికి స్టార్ట్ అవుతాడు. ఇంట్లో అందరూ కూడా వేదాని చాలా జాగ్రత్తగా తీసుకురా వినోద్ అని చెబుతుంటే, అంటే నన్ను జాగ్రత్తగా వెళ్ళిరా అని అనకుండా వేదాని జాగ్రత్తగా తీసుకురమ్మని చెబుతారా అని వినోద్ అనగానే అందరూ కూడా ఒక్కసారిగా నవ్వి సరే జాగ్రత్తగా వెళ్ళి చెల్లిని జాగ్రత్తగా తీసుకురా అని రఘురామయ్య గారు చెబుతారు. సరే చిన్నాన్న, నేను ఇప్పుడు స్టార్ట్ అయితేనే కానీ మార్నింగ్లోగా వైజాగ్ వెళ్ళలేను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వినోద్ కారు తీసుకుని వైజాగ్కి స్టార్ట్ అవుతాడు. వినోద్ నైట్ 12కి వైజాగ్కి స్టార్ట్ అవుతాడు. ఎందుకంటే తనున్న ప్లేస్ నుండి వైజాగ్కి వెళ్ళడానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక తెల్లవారుతుండగా వేదశ్రీ త్వరగా లేచి రెడీ అయ్యి అనితకి చెప్పి రూమ్ బయటికి వస్తుంది. అనిత కూడా బయటికి వస్తానంటే వద్దు అనిత, నిన్ను నేను బయట చూసి అస్సలు వెళ్ళలేను, నువ్వు రూమ్లోనే ఉండు, కానీ త్వరలో నువ్వు ఇంటికి రావాలి, లేకపోతే నేనే వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోతాను అని చెబుతుంటే అనిత కళ్ళెంట నీళ్లు పెట్టుకుని నిన్ను చాలా మిస్ అవుతాను వేద అని అంటుంది. దానికి వేద నవ్వి అయితే ఒక పని చెయ్యి,
నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకో, అప్పుడు నాకు వదినగా నా దగ్గరే ఉంటావుగా అని అంటుంటే అనిత సీరియస్ అయ్యి, నీకు జోక్గా అనిపిస్తుందా? నీకు తెలుసు కదా నేను ఒక అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని. తనని నేను దూరం చేసుకోలేను. ఇంకెప్పుడు ప్లీజ్ ఇలాంటి మాటలు మాట్లాడకు అని బాధపడుతుంది అనిత. అయ్యో నేను సరదాగా అన్నాను. సరే నువ్వు మళ్ళీ నార్మల్ అవ్వు. నువ్విలా ఉంటే నేను అస్సలు వెళ్ళలేను తెలుసా అని వేద అంటుంది. వెంటనే అనిత వేదాన్ని హక్ చేసుకుని, నువ్వు నాకు బాగా గుర్తొస్తావు, నీ అల్లరి కూడా నాకు బాగా గుర్తొస్తుంది అని జాగ్రత్తగా వెళ్ళిరా, వెళ్ళగానే కాల్ చేయడం మాత్రం మర్చిపోకు అని చెబుతుంది. సరే అని వేద కూడా అనిత ఎదురుకుండా ఏడిస్తే మళ్ళీ తను బాధపడుతుందని రూమ్ బయటకు వచ్చి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది. ఎందుకంటే వేదాకి కూడా అనిత అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి ఎంఎస్సి కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇద్దరూ కూడా ఒకే రూమ్లో ఉంటూనే కోర్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు దూరం అవుతుంటే చాలా బాధగా అనిపిస్తుంటే అలాగే కిందకి నడుచుకుంటూ వస్తుంది వేద. ఇంతలో వినోద్ నుండి వేదకి కాల్ రాగానే లిఫ్ట్ చేస్తుంది. వేద, నేను ఇక్కడే ఉన్నానురా, బయటికి రా అని చెప్పగానే అప్పటికి వేద బయటికి రావడం వలన తన లగేజ్ తీసుకుని కొంచెం స్పీడ్గా ముందుకు వచ్చేసరికి అక్కడ వినోద్ని చూడగానే తన లగేజ్ అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య అని వినోద్ని హక్ చేసుకుని, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని ఏడుస్తుంది. వినోద్ కూడా వేద తల నిమురుతూ, ఎందుకురా ఇంత బాధపడుతున్నావు? ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ప్లీజ్ నీ కంట్లో కన్నీళ్ళు నేను అస్సలు చూడలేను, ఏడవకు బంగారం అని చెబుతాడు. తర్వాత వేద దూరం జరిగి, నువ్వేంటి అలా అయిపోయావు అని అంటుంటే, నేను కాదు నువ్వే బాగా సన్నగా అయిపోయావు. నిన్నిలా చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పెద్దనాన్న అందరూ ఏమంటారు, ముందు చూసుకో అని అంటాడు. అమ్మో, అమ్మా నాన్న నుండి తప్పించుకోవచ్చు కానీ పెద్దమ్మ పెద్దనాన్న నుండి అస్సలు తప్పించుకోలేను. అయినా వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు, నేనంటే వాళ్ళకి ప్రాణం కదా అని అంటుంది వేద. వెంటనే వినోద్, వాళ్ళకే కాదు నాకు కూడా నువ్వంటే ప్రాణం, మా ఇంటిలో అందరికీ కూడా నువ్వంటే ఇష్టం రా, నిన్నెప్పుడు కూడా ఎవ్వరూ బాధ పెట్టము, అలాగే నువ్వు బాధపడుతుంటే అస్సలు చూస్తూ ఉండలేము అని అంటాడు వినోద్. సరే సరే మనం కారులో వెళ్తా మాట్లాడుకుందాం, ముందు నువ్వు వెళ్ళి నా లగేజ్ తీసుకురా అని చెప్పగానే వినోద్ దూరంగా ఉన్న వేద లగేజ్ తీసుకుని వచ్చి కారు డిక్కీలో పెట్టి ఇద్దరూ కూడా కారులో కూర్చుని తమ ఊరికి స్టార్ట్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా అచ్చం పల్లెటూరులో జరుగుతున్న స్టోరీ. తర్వాత సిటీలోకి వద్దాము, ముందు పల్లెటూరులోనే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.